హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లూరు ఫ్రెండ్స్, మీరందరూ? నేనైతే బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోనైతే తమ్ములైన అయితే చూసారు కదా. అయితే నా ఛానల్ అయితే మొత్తం డెడ్ అయిపోయింది. ఎందుకు అట్లా అయింది అన్నది అయితే నాకు అర్థమవుతలేదు. యూట్యూబ్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా, నాకు తెలిసినవి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే చిన్న లైక్ ఇయ్యి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయరి. అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నా. లాంగ్ వీడియోస్ ఒకరోజు పెట్టకపోయినా వీలు కాకపోయినా కానీ షార్ట్ వీడియోస్ మాత్రం కంపల్సరీ పెడతా. నేను ఎక్కడున్నా, ఎంత బిజీలు ఉన్నా కానీ వీడియోస్ పెట్టడం అయితే మానుకోను. కనీసం ఒక్కటన్నా రెండన్నా పెడతా. నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది. అయినా సరే వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి. చాలామంది అంటారు కదా, వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలి, కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఛానల్ వ్యూస్ పడిపోతాయని. అయితే నాకేమనిపిస్తుందంటే, నేను ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నా రెగ్యులర్గా. అయినా సరే నాకు వ్యూస్ మొత్తం తగ్గిపోతున్నాయి. ఎందుకు అట్లా అవుతుందో అర్థమవుతలేదు. ఇప్పుడు కొంతమందిని చూస్తాం, వాళ్ళైతే అసలు 2-3 డేస్కి ఒకసారి వీడియోస్ పెడతారు, 1 వీక్ ఒకసారి వీడియోస్ పెడతారు. అయినా సరే వాళ్ళకి వ్యూస్ వస్తాయి. నేను రెగ్యులర్గా వీడియోస్ పెడితే నాకెందుకు అసలు డౌన్ అయిపోతున్నాయి, చూడంగానే వ్యూస్ డౌన్ అయిపోతున్నాయి. రెగ్యులర్ కన్సిస్టెంటీ ఉంటుంది. అసలు ఎందుకు అట్లా అవుతుందో నాకు అస్సలు అర్థమవుతలేదు. అసలు చెప్పాలంటే యూట్యూబ్లో కష్టపడ్డ వాళ్ళకైతే ఫలితం అయితే తక్కువ. కష్టపడి వీడియోస్ చేస్తే, ఇప్పుడు నార్మల్గా ఏదో వీడియో చేసేద్దాంలే అన్న వాళ్ళకే వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మాలా కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళకైతే ఒక్కరు కూడా అసలు లైక్ ఇస్తలేరు, వ్యూస్ కూడా పోతలేవు. మస్తు బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి అయితే ఇంకా ఆపేయాలా అనిపిస్తుంది, అంత పెయిన్ ఉంటుంది. అంటే నేను ఇంకొకళ్ళని అంటలేను, ఈ ప్రతి ఒక్క క్రియేటరు కష్టపడతారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, అట్లా చేసిన వాళ్ళకి వస్తున్నాయి అని. ఎవరి కష్టం వాళ్ళది. వాళ్ళను మనం అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి అట్లనే కావాలని ఉందేమో, మనకి ఇట్లనే కావాలని ఉందేమో చెప్పలేం కదా. అందరికీ లక్ ఉండదు కదా. సో అట్లనే నేను కూడా అనుకుంటున్నా. అవర్స్ తగ్గిపోతున్నాయి. నిన్నటి వీడియోలో చూసిరు కదా మీరు, నా ఛానల్ అయితే ఇంకా మోనిటైజేషన్ దాకా వచ్చి ఆగిపోయిందని. అది ఇంకా నాకు బాధాకరమైన విషయం. అసలు ఇట్లా జరుగుతుందని కూడా అనుకోలే నేను. ఎంత ముందుకు వెళ్ళాలి అనుకున్నా అని అంత వెనుకకు పోతున్నా. అసలు రీజన్ ఏంటో అర్థమవుతలేదు. నేనేమన్నా మిస్టేక్ చేస్తున్నానా చెప్పుర్రి మీరు. అది కూడా లాంగ్ వీడియోస్ ఇంత కష్టపడి వేస్తే అంతా కొడితే ఒక 10 లైక్స్ కూడా వస్తలేవు, 300 వ్యూస్ కూడా పోతలేవు, 1 డేకి ఒక 100 వ్యూస్ కూడా పోతలేవు. సో చాలా బాధ అనిపిస్తుంది నాకు. మెయిన్ అసలు షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోసే ఇంపార్టెంట్. అందుకే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతున్నా, కానీ వీటికి కూడా వ్యూస్ పోతలేవు. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క క్రియేటర్ సపోర్ట్ చేయరి. మీకు నచ్చితేనే, నచ్చకపోతే ఇంకా ఎట్లా చేయాలి అనేది కొంచెం చెప్తే ఖచ్చితంగా మేము చేయడానికైతే ట్రై చేస్తాం కదా. ఏదో ఇంట్లో ఖాళీగా ఉండలేక చేసుకుందామని ఒక ఫీల్డ్లకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అట్లనే నేను కూడా వీడియోస్ అయితే ఇంకా మన కష్టం మనం పడాలి. రెగ్యులర్గానైతే పెడతాను. ఇంకా ఎప్పటికో ఒకప్పటికి ఇంకా సక్సెస్ రాదా, వ్యూస్ రావా, ఒక్క వీడియోనన్నా వైరల్ కదా అని ఒక చిన్న ఆశతోని, అంతే. ఆశనైతే ఇంకెప్పుడు నెరవేరుతుందో తెలియదు. ఇక్కడనైతే ఇది ఈవినింగ్ టైము చపాతీలు అయితే చేస్తున్నా. ఇంకా కర్రీ అయితే ఈరోజు పప్పు వేసిన, ఇంకా అందుకోసమే నా పప్పులకు ఇంకా చపాతీ కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి అయితే చేస్తున్నా. అదే ఇందాక దోశ పైన పెట్టినాం అంటారు కావచ్చు. అయితే రొట్టెలది ఉంది పెంక, కానీ ఇంకా ఇందులో ఒకసారి నేను కాల్చి చూసిన ఎట్లా వస్తాయి కానీ ఇంకా మంచిగా వంగుతున్నాయి, మంచిగా వస్తుంది కదా అని చెప్పి ఇంకా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని ఇంకా ఇదే దోశ పైన మీద అయితే కాలుస్తున్నా అన్నట్టు రొట్టెలు. అప్పుడప్పుడు ఇలా చేస్తా. ఇది ఈవినింగ్ టైము. ఇంకా పిల్లలకు లంచ్ పెట్టేసేయాలి. ఇంత కష్టం కొద్దీ వీడియో నేను ఎంత వర్క్లో ఉన్నా సరే ఒక సైడ్ వీడియో షూట్ చేసుకుంటానే నేను పని అయితే చేసుకుంటా. ఇంకా మా పిల్లలు అయితే ఒక్కొక్కసారి యాస్టకి వస్తారు, మమ్మీ ఇంకెంతసేపు అమ్మ అంటారు. కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇక తప్పదు కదా. మనం ఒక ఫీల్డ్లోకి అయినాక కష్టపడాలి, తప్పదు, అంతే కదా. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నాకైతే మస్తు ఇష్టము పప్పు చపాతీ కాంబినేషను, ఇంకా లేకపోతే చికెన్ విత్ చపాతీ కాంబినేషను. ఇంక ఈ రెండు అయితే మస్తు ఇష్టము. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. ఓకేనా.
అయితే ఈ బ్యాగ్ మొన్నటి బ్లాగ్లో చూపెట్టినా కదా, పెద్దోనికి సెకండ్ టైం బ్యాగ్ కొన్నామని చెప్పి. అది క్లాత్ అనేది సరిగ్గా లేదు, అట్టి పల్చడి క్లాత్. 400 ఇచ్చిన చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలియదు ఇక షాపింగ్ చేసేటప్పుడు రేట్స్ తెలియదు. నేను ఎప్పుడు కొన్నాను, ఎప్పుడైనా సరే ఇంకా మా హస్బెండే తీసుకొస్తాడు. నాకు కొనే రోజు కూడా నేను కొంటా అనుకోలేదు, కానీ వాడికి ఇబ్బంది అయిపోతుంది. ఫస్ట్ బ్యాగ్ కూడా సేమ్ ఇదే క్వాలిటీ. నేను అంతగానం ఆలోచించలేకపోయినా, అయితే ఇంకా అది మా సిస్టర్ వాళ్ళకి డ్రెస్సులు కొంటేనైతే ఫ్రీగా వచ్చిందంట, సేమ్ ఇదే క్వాలిటీ. నేను అట్లా కూడా అర్థం చేసుకోలేకపోయినా, ఇంకా బాగుంది కదా అని చెప్పి అయితే 400 పెట్టి తీసుకున్నా. కనీసం ఒక 4 రోజులు కూడా రాలేదు. 4 రోజులకే మొత్తము బ్యాగ్ మొత్తం చినిగిపోయింది. నాకు అప్పుడు ఏమర్థమైందంటే, ఇంక మనము మనీ పరంగా కాదు, క్వాలిటీని బట్టి తీసుకోవాలి ఏదైనా సరే అయితే అనిపించింది. నేను అందుకే ఇంకేమైనా షాపింగ్ చేయాలంటేనే భయపడతా. ఇంకా వారం రోజుల్లాకి ఇంకా అదే బ్యాగ్ అట్లనే వేసుకుపోయింది. ఇంకా నాకైతే బాధ అనిపించింది, అయ్యో చినిగిపోయింది వేసుకపోతుండే అని చెప్పి. ఇంకా సండే రోజు, ఇది సండే రోజు అయితే ఇంకా వాడి ఇంటికనే ఉంటాడు కదా అని చెప్పి ఇంకా నాయే స్టిచ్చింగ్ ఈ దారాలు అవి ఉంటే ఇంకా అలా మ్యాచింగ్ దారం పెట్టి అయితే ఇంకా కుట్టు అయితే వేస్తున్నా. ఇంక ఇది కూడా ఆగుతుందో ఆగదో తెలియదు. మళ్ళీ కొందాం అనుకుంటే ఇంకెట్లాగో స్కూల్ కూడా 5 మంత్సే ఉన్నాయి కదా, ఇంకా తర్వాత ఎట్లన్నా హాలిడేసే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అయినాక కొనొచ్చులే, ఇక ఈ 5 మంత్స్ ఎట్లనో అడ్జస్ట్ అయ్యేదామని చెప్పి ఇంకా ఇదే బ్యాగ్ను అయితే ఇంకా కుట్టేస్తున్నా. మళ్ళీ ఇది పోయేటట్టే ఉంది, ఆగేటట్టు అయితే లేదు. చూద్దాం, ఇంకా నా వంతైతే ఇంకా చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఇంకా ఎట్లయినా సరే లాస్ట్ ఇయర్ దాకా అయితే కొనా, ఎందుకంటే ఇంకా మళ్ళీ హాలిడేస్లలో అంత ఖరాబ్ చేస్తారు పిల్లలు. మళ్ళీ తర్వాత పాత బ్యాగ్ అవుతుంది, మళ్ళీ కొనుడు అవుతుంది. ఇంకా 1 ఇయర్లో ఇన్ని బ్యాగులు కొన్నాక ఇంకా వాళ్ళ చదివేమో కానీ మన ఖర్చు ఎక్కువ అవుతుంది, అంతే కదా. సో ఇంకా ఫైనల్గానైతే ఇంకా బ్యాగ్ అయితే ఇంక ఇట్లా కుట్టేసిన ఫ్రెండ్స్. ఒక్క కాడ కుడితే ఇంకొకసారి ఒక్కొక్క కాడ పోతుంది అన్నట్టు. అది క్లాతే పతలా క్లాత్, మొత్తము పతలా క్లాతే. మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా ఫ్రెండ్స్ పిల్లల విషయంలో చెప్పుర్రి. నాకైతే ఇంక ఇదే ఫస్ట్ టైము గిన్ని బ్యాగులు తీసుకొని ఇంత కష్టపడు. ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అయితే ఒకటే బ్యాగ్ 2 ఇయర్స్ అట్లా చేసినాము, కానీ ఇంకా ఈసారి ఇట్లా జరిగింది. అందుకే కాస్ట్ పెట్టే కాడైనా ఏదైనా కొనేట కాడైనా ఇంకా మంచిగా ఆలోచించుకొని అయితే తీసుకోవాలి. ఇక నాకైతే అర్థమైంది, ఒక్కసారి ఇక అర్థమైతేనే కదా ఇంకోసారి ఆ తప్పు చేయకుండానైతే ఉంటాము. ఫస్ట్ ఇయర్ స్కూల్ బాస్కెట్ ఇంకా అదే ఉండే, ఇంకా అది కూడా కొనలే. ఇంకా ఈసారి ఇది మొన్న ఏదో ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ లైఫ్ అంటే గింతే ఉంటాయి. ఇంకా ఇవైతే ఇంకా బట్టలు మొన్నటి వ్లాగ్లో అయితే చెప్పినా కదా అన్ని విండేసిన అని చెప్పి, ఇంకా అవన్నీ అయితే మర్చేసిన. సండే అంటాం కానీ సండే రోజు ఎక్కువ పనులు ఉంటాయి. మా చిన్నోడు అయితే ఇంకా నేను మర్చేసిన కానీ వాడు అంగడి చేసుకుంటే ఏరుతాను, డబుల్ 2-3 సార్లు మర్చేసిన. ఇంక వీటిని అయితే అన్నీ అయితే చదరాలన్నీ ఇక్కడ పెట్టేసిన. ఇంక ఇవే కాకుండా ఇంకా ఆల్రెడీ మర్చేసినవి కూడా ఉంటాయి కదా, ఇంకా అవి కూడా తీసేసి ఇంకా అవి ఇవి మళ్ళీ ఒకసారి డీప్ క్లీనింగ్ చేసి మళ్ళీ ఒకసారి చదరం అని అయితే అనిపించింది. ఇంకా మళ్ళీ వాటి మీదనే పెడితే మళ్ళీ ఫస్ట్ కూడా ఖరాబ్ అవుతాయి కదా అని చెప్పి అట్లా వేస్తా అన్నట్టు అప్పుడప్పుడు. ఎప్పుడో ఒకసారి 1 వీక్ అట్లా అయితే నేను మొన్న చెప్పిన కదా నా స్టిచ్చింగ్ మిషన్ అయితే బాగా చేయించుకొచ్చుకున్నా అని చెప్పి. ఇంక ఇందులో కొన్ని ఖరాబ్ అయిన బట్టలు ఇంకా వాటి కూడా ఉన్నాయి పిల్లలవి. సో ఇంకా అవన్నీ అయితే తీసి ఇంకొన్ని ఇంకా అట్లా స్టిచ్చింగ్ చేద్దాము, ఇంకా వాటన్నిటిని అయితే ఇంకా బాగా చేద్దాము, పాత బట్టలు అవన్నీ సెట్ చేద్దామని చెప్పి ఇంకా ఏవి మంచివో ఏవి ఖరాబ్ అయినాయో అవన్నీ దానికైతే ఇంకా తీసి అయితే చదువుతున్నా. సో ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ ఇంక ఈ రోజటి బ్లాగ్ అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోస్కి సపోర్ట్ చేయరి. యూట్యూబ్ కష్టాలు ఎట్లుంటాయో తెలుసు కదా. సో ఎప్పుడన్నా నేను ఇంకా బ్లూపర్ వీడియోస్ కూడా పెడతా, మా పిల్లలతో నా కష్టాలు ఎట్లుంటాయో తెలుస్తుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇంతే. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇరి, ఓకేనా. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం. అన్ని లెంకంగానైతే ఇంకో గిన్ని అనం బట్టలు అయితే వెళ్ళినాయి. ఇంక ఇవన్నీ అయితే ఇంకా స్టిచ్ చేయాలనుకుంటున్నా. సో ఏమవుతుందో చూద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.